గేమ్ చేంజర్ వర్సెస్ డాకు మహారాజ్ ఏది విజయం సాధిస్తుంది ఈ పొంగల్కి? రెండు హిట్ కొడతాయి, ఒకదాన్ని మించి ఒకటి. ఇప్పుడు పబ్లిక్ టాక్ నడుస్తుంది, బాలయ్య బరిలోకి దిగితే దిబిడే ప్రస్తుతానికి. తర్వాత ఇక గేమ్ చేంజర్ ఇక రామ్ చరణ్ గారు అంటే ఇక చెప్పక్కర్లేదు. ఇక తనది కూడా ఒక రేంజ్లో హిట్ కొడుతుందని నేను అనుకుంటున్నాను. ప్రస్తుతానికి ఇంకా టైం ఉంది కదా. ఇప్పుడు ఈ రెండింటికి ఎప్పుడున్నాయి, ఇవి రెండు రిలీజ్ ఎప్పుడున్నాయి? 10, 14. 10 ఒకటి 14 ఒకటా? 10 కొట్టేది ఎక్కడికో వెళ్ళిపోయింది, 14 దీని మించి వెళ్ళిపోయింది. ఇక ఏది ఎప్పుడుందో తెలియదు. కానీ రామ్ చరణ్ గారు ఎలా అనిపిస్తున్నారు? లుక్స్ ఎలా అనిపించాయి మీకు? బాగుంది, లుక్ బాగుంది, ట్రీజర్ బాగుంది, అంతా చాలా బాగా ఇచ్చారు లుక్ అదంతా. కానీ కొంచెం ఇంకా మెరుగ్గా చేస్తే, యాక్షనే కానీ పర్ఫార్మెన్సే కానీ ఇంకా కొంచెం మెరుగ్గా చేస్తే ప్రేక్షకులని ఈ రామ్ చరణ్ గారు ఆకర్షిస్తారనమాట. ఇప్పుడు ఆల్రెడీ ఆకర్షించారు. మన మెగాస్టార్ గారి చిరంజీవి గారి అబ్బాయి ఇంతవరకు ఓకే. కానీ తనంతటికి ఇతనే కష్టపడి తనే నిలబడుతున్నాడు కనుక, తండ్రి పేరు చెప్పుకోనో లేదంటే ఇంకో రకంగానో కాకుండా వీళ్ళ స్థాయిలో వీళ్ళ స్టైల్లో వీళ్ళు వస్తున్నారు కనుక కొడతారు. మామూలుగా ఒక బ్రేక్ కొడతారు. ఇక అంటే కళ్యాణ్ గారు చేయాల్సిన సినిమా గేమ్ చేంజర్. దిల్రాజు గారికి కథ పోతే శంకర్ గారు అంటే రామ్ చరణ్ గారితో చేద్దాము, డేట్లు దొరకవు కళ్యాణ్ గారు అని రామ్ చరణ్తో చేస్తున్నారు. అంటే బాబాయ్ చేయాల్సింది అబ్బాయి చేస్తున్నారు. ఎలా అనిపిస్తుంది? బాబాయ్ స్థానంలో అబ్బాయి వచ్చాడు. బాబాయ్ ఖాళీ లేడు కదా. బాబాయ్ ప్రజలకు సేవ చేస్తున్నాడు. పేదవాడితోటి కూర్చొని అన్నం తింటున్నాడు. పేదవాడికి నేనున్నాను, నీకోసమే నేను వచ్చాను రా అని మాట్లాడుతున్నారు పవన్ కళ్యాణ్ గారు. లేకపోతే నా సినిమాలు నాకు సరిపోతాయి, నా లైఫ్ నాకు సరిపోయిద్ది, నేను వచ్చింది ఎందుకు, ఒక పేదవాడిగా ఒక మనిషిగా నీకోసమే నేను వచ్చానని అతను ప్రజాసేవ చేస్తూ ఉంటుంటే, ఆ సినిమా స్థానంలో మరి బాబాయ్ స్థానంలో అబ్బాయి వచ్చి అబ్బాయి హిట్ కొడతాడు. అది గేమ్ చేంజ్ చేస్తారంటారా ఈసారి? గేమ్ చేంజ్ చేసేది ఏం లేదు, వాళ్ళ స్థాయిలో వాళ్ళు కొడతారు అంతే. ఇక చేంజ్ ఏముంది, కొత్తగా గేమ్ చేంజ్ ఏమి ఉండదు. అది చేంజర్ అనే పేరు, అది కొట్టొచ్చు కూడా, చేయొచ్చు కూడా, గేమ్ చేంజ్ చేయొచ్చు కూడా. మనం చూస్తున్నాం మేడం, కళ్యాణ్ గారు ఎక్కడ ఏ సమస్య వచ్చినా ఏపీలో చాలా చక్కగా నీట్గా చేస్తున్నారు పాలన. ఇక్కడ మన రామ్ చరణ్ గారు చూసుకుంటే నార్త్లో కానీ సౌత్లో కానీ తెలుగులో కానీ పిచ్చ క్రేజ్ ఉంది. ఎలా అనిపిస్తుంది మీకు మెగా ఫ్యామిలీ? వాళ్ళు పుట్టిందే నటనా రంగంలో, ఒక మెగాస్టార్ చిరంజీవి గారు పుట్టిందే నటనా రంగంలో. ఇంకా ఆయన చెట్టుకు కాసే కాయలు, పువ్వులు, కొమ్మలు ఎలా ఉంటాయంటే ఇంకా మించిపోతాయి అన్నమాట. అతని నటనని, అతని ప్రావీణ్యాన్ని మించిపోయి వీళ్ళు ఇంకా ప్రజలని, ప్రేక్షకులని అలరిస్తూ మురిపిస్తూ ఉంటారనమాట. ఓవరాల్గా బాబాయ్ గురించి, అబ్బాయి గురించి ఏం చెప్తారు మేడం? వాళ్ళ గురించి చెప్పేంత స్థాయి అయితే నాకు లేదు ప్రస్తుతానికి. నేనైతే వాళ్ళ గురించి చెప్పేంత గొప్పదానిని, పెద్దదాన్ని కాను. కానీ వాళ్ళ సినిమా ప్రస్థానమే కానీ, వాళ్ళ రాజకీయ ప్రస్థానమే కానీ ఒక రేంజ్లో ఉంటుంది. ఒక రేంజ్ అంటే ఒక రేంజ్లో ఉంటుంది. వీళ్ళు సినిమా ప్రస్థానంలో ఉన్నా ఒక రేంజ్లో ఉంటారు. పవన్ కళ్యాణ్ గారు రాజకీయ ప్రస్థానంలో ఉన్నా కానీ అన్నిటిని మించి బ్రేక్ కొడతారు, బ్రేక్ చేస్తారు. ప్రతి విషయాన్ని, ప్రతి పనిని ఆయన బ్రేక్ చేసుకుంటూ కొత్తగా చూపిస్తారనమాట. సినిమాలలో ఎలా చూపిస్తున్నారో అలాగే కొత్తదంతా పుట్టిస్తారు, కొత్తగా అంతా చూపిస్తారు పవన్ కళ్యాణ్ గారు.